రంగనాథం గారు, రంగనాథం గారు, తర్వాత చెప్తాను. పిలిచారా అంటారేమిటండి? అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో కాస్త చూడండి. చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకే. అమ్మా, ఈ అక్షంతలు పెట్టండి. దేనికి? విఘ్నేశ్వర పూజ చేయడానికండి. అబ్బా, అదేదో మీరే కానివ్వండి. గాలి కూడా లేదు. అబ్బా, పంతులు గారు, ఈ అగరత్తులు తీసి కాస్త అవతలు పెట్టండి. కళ్ళు ఒకటే మండుతున్నాయి. నాన్నగారు వాళ్ళు చూస్తున్నారు, మాట్లాడుకో. నిజంగానే కళ్ళు మండుతున్నాయండి. హాయ్ దుర్గా. హాయ్ మను. ఏమిటి ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఏమిటి? నా ఫ్రెండ్ మను. మీ ఆయన రాలేదా? హలో, ఆయన రాలేదా? రాలేదే, ఆయన వేరే పెళ్లికి వెళ్ళారు. ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చుగా. అమ్మా, మీరు వెళ్ళి అవతల కూర్చోండి, కాస్త మా పని జరగనివ్వండి. అబ్బా, ఆలస్యం సమయానికి వచ్చాను. చాలా సంతోషం. ఎంత అందంగా ఉన్నావు తల్లి. భామా కళాపూలో భామవేక్షం కట్టినట్టున్నావు. చాలా సంతోషం తల్లి. మీరు మా డాన్స్ మాస్టర్. నేనే. నమస్కారం అండి. అబ్బా, ఏమిటి పొగ? అగరొత్తులు మన మూడు కోసం. ఏ మూడో? ఈ జైలు లాంటి గదిలో ఉన్నానంటే నా మూడు కాస్త పోతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్దామండి. అది కాదు దుర్గా, ఈ రాత్రికి ఈ గదిలో గడపడం అవసరం. అబ్బబ్బా, నేను ఈ గదిలో ఉండలేనండి. మీరు వస్తే నాతో రండి, లేదంటే నేను డాబా మీద పోయి పడుకుంటాను. దుర్గా, నలుగురు ఏమనుకుంటారు? అయినా ఈ బట్టలతో ఇప్పుడు ఎక్కడ పెడతాం? ఎక్కడికి ఏమిటండి, హాయిగా స్కూటర్ మీద తిరుగుదాం. అంతా కావాలంటే ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందాం. ఫస్ట్ నైట్ హోటలా? ఫస్ట్ నైట్ కాబట్టే హోటల్ అంటున్నాను. తప్పదంటావా? అటు వెళ్తే ఎవరైనా చూస్తారు. వెనక్కు మనం చెల్పానా? ఓకే. ఏమండి, ఈ టేప్ రికార్డ్ లో ఒక పాట ఉంది. ఆ పాటకి మన మొదటి రాత్రి మీ ముందు డాన్స్ చేయాలని ఎన్ని రోజుల నుంచో ప్రాక్టీస్ చేశాను. గీత, ఇప్పుడు ఈ గదిలో నువ్వు గజ్జెగట్టి డాన్స్ మొదలుపెట్టావనుకో, బయట వాళ్ళు కంగారు పడిపోతారు. అందుకని వదిలే. నా డాన్స్ అంటే చెవు కోసుకుంటానన్నారు. చెవేం కర్మ, రేపు తీరిగ్గా మెడే కోసుకుంటాను. ఇప్పుడు మాత్రం వద్దు ప్లీజ్. ఏమండి? గీత ప్లీజ్. గీత, చదువుతున్నది మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి. సమావేశం ఈవేళ ప్రారంభమవుతోంది. 10 వారాల పాటు జరుగుతుంది. తమిళనాడులో శ్రీ ఎంజి రామచంద్రన్ నాయకత్వంలో 18 మంది సభ్యులున్న అఖిల భారత అన్నా డిఎంకే మంత్రిమండలి Come on, come on. Come, come. Easy, easy. You silly. Come, come. ఏమిటమ్మా ఈ కుక్కలు? నో, పొద్దున కుక్కలేరు. కమ్. అత్తయ్య, ఈ జైలు లాంటి గదిలో ఉండలేక రాత్రి హోటల్లో రూమ్ తీసుకున్నాం. అలాగే వస్తూ వస్తూ మా ఇంటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ ని, అదే ఈ కుక్కల్ని తీసుకొచ్చాను. మా పెళ్ళైన సందర్భంలో ఫ్రెండ్స్ రాత్రి పార్టీ ఇచ్చారు. వాళ్లే హోటల్లో రూమ్ అరేంజ్ చేశారమ్మా. అంతే. కమ్ కమ్. నో నో, కమ్ కమ్ హియర్. కమ్ లక్కీ. నో నో. చూడమ్మా, మీ మామగారు రేడియోలో వార్తలు వింటున్నారు. ఈ కుక్కలు ఇలా అల్లరి చేసినాయంటే. అత్తయ్య, కుక్కల అరుపులు ఆపడం కష్టం, రేడియో ఆఫ్ చేయడం చాలా ఈజీ. అందుకని మావయ్య గారిని రేడియో ఆఫ్ చేయమండి. ఇట్స్ వెరీ సింపుల్. దుర్గా, అబ్బా ఏమిటి న్యూసెన్స్? ఇది ఇల్లా బజారా? ఎక్కువ బజార్లో బతికిన వాళ్ళకి గొప్ప వాళ్ళు ఇళ్ళలా ఉంటాయో ఎలా తెలుస్తుంది? ఇప్పటికైనా అలవాటు చేసుకోవడం మంచిది. నీ గొప్పతనం ఏమిటో అర్థమవుతూనే ఉంది. మీ నాన్నగారు డబ్బు కాదు, కుక్కల్ని సంపాదించినట్టున్నారు. అత్తగారు, ఈ ఇంట్లో ఈ కుక్కలు ఉండడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో ఏం ఉండాలో నిర్ణయించే హక్కు నాకు ఉంది. సంస్కారం లేని మనుషుల కన్నా ఈ కుక్కలేనాయో. అంతంత మాట్లాడుతులేమ్మా. ఇప్పుడు ఈ కుక్కలుంటే మాత్రం ఏం చేసినాయి? అత్తయ్య, పొద్దున్నే లేవగానే నాకు కాఫీ తాగే అలవాటు. కొంచెం గదిలోకి పంపిస్తారా? లక్కీ. అత్తయ్య,
కుక్కల స్నానాలకి త్వరగా వేడి నీళ్ళు ఏర్పాటు చేయించండి. లక్కీ, రింకు, కమ్ కమాన్ కమాన్ ఐసే కమ్ కమ్ కమ్. ఏమండి? ఏమన్నా విన్నారా కోడని సంగతి? వినడానికి ఏముంది నీ మోహం? 45 ఏళ్ళ నీ ఆలోచనలు మార్చుకోలేకపోతున్నావు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు పసిబిడ్డలు 20 ఏళ్ళ నుంచి వచ్చిన అలవాట్లు ఎలా మార్చుకుంటారు చెప్పి. చూడు, నేను రేడియో ఆఫ్ చేశాను. ఇగో అలా బజార్కి వెళ్ళి కుక్కకి ఎలా స్నానం చేయించాలో, ఎలా పౌడర్ అయ్యాలో, ఎలా పాలు పట్టాలో తెలిపి పుస్తకం ఒకటి తీసుకొస్తాను. అంతేకాదు, నువ్వు కూడా కోడలు పొద్దున్న లేవో కానీ వాళ్ళకి బెడ్ కాఫీ ఎలా అందించాలో నేర్చుకో. అంతేనంటారా? అంతకాక ఇంకెంత, వాళ్ళు కోడల్లో వచ్చేసారు, మనం జాగ్రత్త పడాలి. ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకుంటాను. చిల్లర డబ్బులు చూడు, ఆ కుక్కల పుస్తకం తీసుకొస్తాను. తర్వాత తీసుకురా. థ్యాంక్ యూ. చూడమ్మా, ఒక్క మాట చెప్పనా? ఆ కుక్కల గురించా? కాదు, నీ గురించి. ఆడది పొద్దున్నే లేచి పూజలు, సూర్య నమస్కారాలు చేసుకుంటే అది ఇంటికి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వెలుగునిస్తుందమ్మా. ఆ మాట మీ పెద్ద కోళ్ళకి చెప్పండి. కూలి పనులు చేసుకునే వాళ్ళలాగా పొద్దున్నే లేవలేదు.